అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీసం మెలేయడం, తొడలు కొట్టడం సినిమాలో చూడడానికి బాగానే ఉంటుంది. రియల్గా అహంకారపూరితమైన చర్యలుగా పరిగణిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే కొడాలి నాని పాపం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండె నొప్పితో తను తెరచాట అయ్యారు. ఇప్పుడు మరలా కొడాలి నాని రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను, మరి మనకుందిగా గుడివాడ, ఆ గుడివాడ కోటలో పాగా వేస్తాను అని అంటున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అంటూ కొడాలి నాని అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. గతంలో లోకేష్ గారు కూడా కొడాలి నానిని ఉద్దేశించి అరెస్టు చేసి రోడ్డు మీద తీసుకుని వెళ్తామని చెప్పుకుని వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా కొడాలి నాని మాదిరిగా నోరు పారేసుకున్న వల్లభనేని వంశీమోహన్ అరెస్టు ఎప్పుడో జరిగిపోయింది. సుదీర్ఘకాలం జైల్లోనే ఉండిపోయాడు ఈ అందగాడు. అది నేనంటున్న మాట కదండోయ్, సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట. ఎందుకు అనంటే వల్లభనేని వంశీ మాటలకు కితాబ్ ఇవ్వాలనుకున్నారో లేదు వల్లభనేని వంశీని మెచ్చుకోవాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ వల్లభనేని వంశీ మొత్తం మన రాజకీయ నాయకుల్లో అందగాడు అని బేషరతుగా చెప్పేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను చూసుకుని వంశీ ముసిముసి నవ్వులు కూడా నవ్వుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు పాలయ్యారు. నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయ్యి బయటకు వచ్చారు. అంటే అప్పుడు చాలామంది సింపతి చూపించకపోగా కర్మ ఈజ్ రిటర్న్స్ అని చెప్పుకుని వచ్చారు. కర్మ ఫలితం వెంటాడుతూనే ఉంటుంది అని. నిజం చెప్పాలి అని అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరీదేవి గారిని అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మాటలు అన్నారు. అనరాని మాటలు. ఎవరో ఊరుకోరు, దానికి తగ్గ పర్యవసానం జరిగింది. మరి ఇలాగే ఉంటాయి పరిస్థితులు, కర్మ అనేది రిటర్న్ ఇలానే ఉంటుంది అని చాలామంది అన్నమాట. మరి ఇప్పుడు కొడాలి నానికి ఎప్పుడు వస్తుందా అని సగటు టీడీపీ అభిమాని ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల కిందట గుండెపోటు గురయ్యారు. ముంబైలోని ప్రఖ్యాత హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని అక్కడ వైద్యులు సూచించారు. అందుకే ఇంటికి పరిమితం అయ్యారు కొడాలి నాని. కానీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఇక సంక్రాంతి తర్వాత గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతానని మేసం తిప్పి మరీ ప్రకటించారు. అయితే నాని యాక్టివ్ అయిన మరుక్షణం అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. ఎందుకనుకుంటున్నారా? కాస్త సింపుల్గా నేను మీకు చెప్తాను. కొడాలి నాని ఎప్పుడు రాజకీయాల్లో హోందాతనంగా ప్రవర్తించలేదనే మాట అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా వ్యక్తిత్వ దూషణలకే తను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన బాగా పరిమితం అయిపోయారని చెప్పొచ్చు. నిజంగా ప్రత్యక్ష రాజకీయాలు అంటే అతను మరీ దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ఏకవచనంతో సంబోధిస్తూ అందరికీ కూడా చాలా ఆవగింపు కలిగేటట్టు ప్రవర్తించారు. అయితే ఇది చేసుకున్న పాపానికి ఫలితం అని చాలామంది అంటున్నారు. ఇంకా నాని పని అవలేదు అని చెప్తున్నారు. కొడాలి నాని యాక్టివ్ అయిన మరుక్షణమే అరెస్టు చేసి లోపలేస్తారు అనే సంకేతాలు అయితే గట్టిగానే వెళ్తున్నాయి. ముఖ్యంగా మీకు కొడాలి నాని గారు మాట్లాడిన కొన్ని మాటలు నేను ఇక్కడ ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటున్న మాటలు ఒకసారి మీరు చూడండి. ఈ రాష్ట్రాన్ని కాపాడతా, నువ్వెవడ్రా బాబు కాపాడతాక, నువ్వు వద్దురా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి, వెదవ్వే, నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతికున్నావో తెలియదు. చూశారు కదా వ్యక్తిగత దూషణలు ఎంత దౌర్భాగ్యం అంటే మీరు చూడొచ్చు. మనకి సోషల్ మీడియాలో మనకి కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పటి వైఎస్ఆర్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అంటే తెలుగు రాష్ట్రాలకి మనకి శాసనసభ ఒకటే కదా హైదరాబాద్లో నడిచేది. అయితే హైదరాబాద్లో తను ఓడిపోయిన తర్వాత దానో నాగేంద్ర గారిని ఒక హోందాతనంగా తను ప్రశ్నించినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఏమయ్యా నాగేంద్ర, మీకు పట్టుమని 10 సీట్లు రాలేదు, ఓడిపోయారు కదా. చూసారా ఎంత హోందాతనంగా ఉన్నాయి ఆ మాటలు. ఏమయ్యా ఎందుకు అలా ఎగిరెగిరి పడతారు, మీకు తక్కువ సీట్లే కదా వచ్చాయి, నువ్వు ప్రతిదానికి అలాగా అడ్డు తగులుకోకాయి అని చెప్పే మాటను హోందాతనంగా చెప్పారు. అంటే వైఎస్ఆర్ తర్వాత రాజకీయాలన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోయాయి అని చెప్పడానికి ఎందుకంటే ఎక్కువ నిదర్శనం ఏం అక్కర్లేదు. మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని అప్పటి శాసనసభ సమావేశాల్లో జరిగినటువంటి క్లిప్పింగ్స్ మీరు చూస్తే ఎంత హోందాతనంగా జరిగేవి శాసనసభ సమావేశాలు, ఎంత గౌరవంగా మాట్లాడుకునేవారు. ఎప్పుడు కూడా వ్యక్తిత్వ దూషణలకి, వ్యక్తిగత దూషణలకి ఎవరు కూడా పూనుకునేవారు కాదు. ఎప్పుడు కూడా రాజకీయాలు, ఆ క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అభివృద్ధి దీని గురించి శాసనసభ వేదికగా మాట్లాడుకునేవారు. ఇలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళలో వాళ్ళు ఒక చేసినటువంటి పనులు, అభివృద్ధిని ప్రశ్నించుకోవడమే కానీ వ్యక్తిగత దూషణలకు రాకపోయేసరికి ఏదైనా చిన్న పార్టీలు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా అందరూ ఆ పార్టీలో కలుసుకునేవారు, గౌరవంగా మాట్లాడుకునేవారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా తను
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచి వ్యక్తిగత దూషణల పర్వం బీభత్సంగా పెరిగిపోవడమే కాకుండా ఇటువంటి కల్చర్, ఇటువంటి వాతావరణం, స్నేహపూరిత వాతావరణం అనేది ఎక్కడా కనిపించలేదు. వ్యక్తిగతంగా దూషించడం, అలాగే అరెస్టులు చేయించడం, వ్యక్తిగత అరెస్టులు చేయించడం, అలాగే కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, ఇట్లా ఒకటి కాదు, ఎన్నో 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 జరిగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత ప్రకారంగా తన నాయకుడే బాహాటంగా వ్యక్తిగత దూషణలు తిరుగుతున్నప్పుడు మేమెందుకు దిగకూడదు అని కొడాలి నాని, వంశీ, అలాగే రోజా, మీకు తెలుసు కదా అంబటి రాంబాబు, ఇట్లా ప్రతి ఒక్క మంత్రి కూడా వ్యక్తిగత దూషణలకు దిగడం అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక హేయ భావం ఏర్పడింది. ఏంటి ఈ రాజకీయాలు ఇంత దౌర్భాగ్యంగా, రాజకీయాలు చేయాలంటే ఇంత వ్యక్తిగత దూషణలా, ఇంతలాగా ఇటువంటి మాటలు మాట్లాడాలా అని టీవీల దగ్గరగా వచ్చి టీవీలు ఆఫ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో మనం చూసాం. అయితే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరైన కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గంలో నేను యాక్టివ్ అవుతానని బాహాటంగా ప్రకటించేశారు. అయితే అతను యాక్టివ్ అయిన మరుక్షణమే అరెస్టు చేసి రోడ్డు మీద నడిపించి తీసుకుని వెళ్తానని లోకేష్ అంటున్న మాటలు మనకి మళ్ళా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఇక్కడ కొడాలి నానిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాగా హాట్ టాపిక్గా మారిపోయాయి. అప్పుడు ఆ రోజుల్లో తను మాట్లాడిన మరొక క్లిప్పింగ్ మనం చూడండి లోకేష్ గురించి. నా తాత ముఖ్యమంత్రి, నా బాబు ముఖ్యమంత్రి, వాడు ఒక మేధావి, ఆడి బాబు విజనరీ కానీ పప్పు కానీ ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేకపోయాడు విజనరీ. వీడు ఒక సవట సన్నాసి, ప్రజాక్షేత్రంలో పనికిరానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి విన్నారు కదా. ఇటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా ఏ రాజకీయ నాయకుడు ఉంటాడు? రాజకీయాలు ఎప్పుడూ హోందాతనంగా ఉండాలి. వ్యక్తిగత దోషుల పర్వం కొనసాగితే పర్యవసానం ఇట్లానే ఉంటుంది. వంశీకి జరిగినటువంటి శాస్తే కొడాలి నానికి కూడా జరగవచ్చు అనే మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడితో కేసుల పర్వం ఆగిపోదు. తను ఎంతవరకు కర్మఫలం అనుభవించాలో అంతవరకు అనుభవిస్తాడు అనేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్న మాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే రాజకీయాలనేవి ఇప్పటికైనా సరే కాస్త మారి హోందాతనమైన రాజకీయాలు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మొన్న కేసీఆర్ గారు శాసనసభకు వచ్చే ముందు ఒక మాట మాట్లాడారు. 2 సంవత్సరాలు టైం ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, 2 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు అభివృద్ధిని, అందుకని మేము శాసనసభకు వచ్చి మేము ప్రశ్నిస్తాము అని చెప్పుకుని వచ్చారు. ఆ విధంగా ఆ హోందాతనమైన వ్యాఖ్యలు చేస్తే ఎంతో గౌరవంగా ఉంటాయి అనేసి మాట్లాడుకున్నటువంటి మాటలు మరి ప్రజల చెవిన పడుతున్నాయి. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే వచ్చిన 11 సీట్లతో అసెంబ్లీకి మరి తను వచ్చి ప్రజల పక్షాన పోరాడితే తనకి మరింత గౌరవం పెరిగి రాజకీయాలంటే ఇప్పటివరకు తన దృష్టిలో వ్యక్తిగత దోషులనే అని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే వచ్చి శాసనసభలో తను మాట్లాడి ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజల్లో మార్పు రావచ్చు అని చాలామంది అంటున్న మాట. మార్పు మీన్స్ 11 సీట్లకి ఇంకొక కొన్ని సీట్లు పెరగొచ్చేమో. ఎందుకనంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు భయ్యా, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఆ గమనించిన దాన్ని బట్టే మనకు ఫలితాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడివాడ నియోజకవర్గాన్ని నేను ఏలతాను అని చెప్పుకుని వస్తున్న కొడాలి నాని ఎంతవరకు యాక్టివ్ అవుతారు, మరి లోకేష్ ఎంతవరకు తను చూస్తూ ఊరుకుంటారు అనేది ఇప్పుడు చాలా పెద్ద టాపిక్. కొడాలి నాని చాలా దూకుడు కలిగిన నాయకుడు. అయితే అది రాజకీయం కంటే వ్యక్తిగతంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కాను రాలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట తోటా కంటే డేంజర్గా ఉండేది. సొంత పార్టీ వారు కూడా ఎంతగానో ఆనందించేవారు, ఆనందం పొందేవారు. కానీ ప్రత్యర్థులు మాత్రం బూతులుగా చూసేవారు. తటస్థులతో పాటు విద్యార్థులు కూడా తప్పు పట్టేవారు. ఇలా మాట్లాడకూడదు నాని గారు అని. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొడాలి నాని లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కారణమన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అందుకే ఈసారి కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వరని ప్రచారం కూడా నడుస్తుంది. మరోవైపు కొడాలి నానికి ప్రత్యామ్నాయంగా మరో నేతను రంగంలోకి దించుతారని కూడా ఒక టాపిక్ నడుచుకుని వస్తుంది. మరి 2029లో జరిగే ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే జనసేన, మరి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మరొక 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వై నాట్ 171 అన్న మాటలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. మరి ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేస్తే వై నాట్ 171 మాట దేవుడెరుగు, వై నాట్ 11 అన్నా వస్తాయా రాదా అన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి అని ప్రజలు అంటున్న మాట. మరి ఎవరెవరు నియోజకవర్గాల్లో వాళ్ళు యాక్టివ్ అవుతాం అనుకున్న నాయకులు మాత్రం ఇప్పటికైనా వాళ్ళు వ్యక్తిగత దోషాలను మానుకుని హోందాతనమైన రాజకీయాలు చేయాలని అక్కడ నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారు. మీరు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అని అనుకుంటే
క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో అభివృద్ధి వైపు అడుగులు వేయండి. అభివృద్ధిని మరి చూస్తూ మరికొంత బాహాటంగా మెచ్చుకునే పని చేయండి. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని లేదు, అక్కడ తప్పులు జరుగుతుంటే తప్పుని ఎండగట్టే ప్రయత్నం చేయండి. అంతేగాని వ్యక్తిగత దూషణలకు వెళితే మాత్రం మరింత పతనాన్ని మీరు కోరుకున్నట్లు అవుతుంది అని కొడాలి నానికి బాహాటంగానే అక్కడ ఉన్న నాయకులు కూడా చెప్పడం జరిగిందట. అలాగే ఇంకొక విషయం, కొడాలి నాని గారు గుడివాడలో మళ్ళా యాక్టివ్ అయితే జగన్మోహన్ రెడ్డి హర్షిస్తారా అన్నది మరొక ప్రశ్న. ఎందుకు అనంటే అక్కడ గుడివాడలో మరొక క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి వెతికే పనిలో ఉన్నారట. ఆల్రెడీ ఏ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని ఆయా నియోజకవర్గాల్లో ఉంచకుండా మీరు మరి కాస్త ఎక్కువగా పనిచేస్తే ప్రజల్లోకి వెళితే మీకు సీట్లు ఉంటాయి, లేదంటే ఉండవు అన్న మాట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయా క్యాండిడేట్లు కూడా వెళ్ళడం జరిగింది. మరి మేము ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటాము, మేము ఎంతో కొంత ఖర్చు చేస్తాం కదా, అదే సీటుని మాకు ఇస్తారా, మళ్ళా మార్చకుండా ఉంటారా, ఏది గ్యారంటీ అని నాయకులు అడుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని లాంటి నాయకులు, అంటే వ్యక్తిగత దూషణలు చేస్తూ మేము ఫైర్ బ్రాండ్లు అని చెప్పుకునే నాయకులు ఇప్పటికైనా సరే రాజకీయాల్లో హోందాతనమైన రాజకీయాలు చేయాలని ఆయా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే కాదు, ఏ నియోజకవర్గంలో వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి మార్చినా వాళ్ళు పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడం అనేది అక్కడ జరగదు. ఎందుకు అనంటే ఆల్రెడీ వాళ్ళ మీద ఒక రకమైన ముద్ర వేసుకున్నారు కాబట్టి. అందుకనే వాళ్ళలో మార్పు రావాలి. ఏ నియోజకవర్గాల్లో ఏ ఫైర్ బ్రాండ్లు మళ్ళా యాక్టివ్ అవుతున్నాయి అన్నది చూస్తూ ఊరుకోవడానికి మాత్రం కూటమి ప్రభుత్వం అయితే లేదు. కొడాలి నాని గుడివాడలో యాక్టివ్ కాగానే అరెస్టులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.